ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ వీడియోలో టెట్ డిఎస్సి అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎస్ఎస్సి సిజిఎల్ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా అర్థమెటిక్ నుంచి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఎలా ఇస్తున్నారు, పాపులేషన్ అనే టాపిక్ నుంచి డెఫినెట్గా మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈ పాపులేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఫ్రమ్ 1980 to 1990 ద పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ ఇంక్రీజ్డ్ బై 20%. చూడండి, మ్యాథ్స్లో క్వశ్చన్స్ ఎలా చదువుతారు అంటే ఫుల్ పారాగ్రాఫ్ మొత్తం కంప్లీట్గా చదివేసి మళ్ళీ పాయింట్ టు పాయింట్ ఫ్రెష్గా చదువుకుంటూ వస్తారు. అది చాలా మిస్టేక్ అనమాట. అది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కూడా, స్కూల్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే మ్యాథ్స్లో క్వశ్చన్ ఎప్పుడు పాయింట్ టు పాయింట్ క్లియర్గా చదివి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకుంటారో అప్పుడు ఆన్సర్ చాలా క్లియర్గా చేయగలరు. ఓకేనా? సో మనకేమన్నాడు, 1980 నుంచి 1990 వరకు మనకు ఒక డేటా ఇచ్చాడు. ఓకే, ఆ డేటాలో ఏమంటున్నాడు, పాపులేషన్ ఆఫ్ ఎ కంట్రీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. ఓకేనా? ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 20% ఇంక్రీజ్ అని అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ వరకు రాయండి, 20% ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఫ్రమ్ 1990 to 2000. ఓకే, 1990 to 2000 ఏమవుతుంది, ద పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ ఇంక్రీజ్డ్. చూడండి, మళ్ళీ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్? సేమ్ 20% ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్, ద పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ ఇంక్రీజ్డ్ బై 20%. ఎప్పుడు? 2000 నుంచి 2010 వరకే. ఓకే, 2000 to 2010 వరకు మళ్ళీ 20% పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, దెన్ ది ఓవరాల్ ఇంక్రీజ్డ్ పాపులేషన్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ ది కంట్రీ ఫ్రమ్ 1980 to 2010. చూడండి, మనకేమి ఇచ్చాడు, 3 ఇయర్స్ యొక్క డేటా అనేది ఇచ్చాడు. ఓకేనా? 1980 to 90 ఎలా ఉంది పాపులేషన్ అనేది, 90 to 2000 ఎలా ఉంది, 2000 to 2010. ఎవ్రీ 10 ఇయర్స్కి మనకి డేటా అనేది కలెక్ట్ చేశారు. ఓకేనా? ఎవ్రీ ఇయర్లో మనకి 20% అనేది పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇలా సపరేట్ ఇయర్ వైజ్గా కాకుండా ఫైనల్ 3 ఇయర్స్లో ఎంత పాపులేషన్ ఇంక్రీజ్ అయింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అంటే, 20% అంటే ఎలా రాస్తాం, ఫస్ట్ 1/5 కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి 1/5, ఇది కూడా మనకి 1/5. ఓకేనా? పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. ఓకేనా? సో ఇది ఇనీషియల్ తీసుకోండి, ఇది ఇనీషియల్, ఇది ఫైనల్. ఓకేనా? ఇనీషియల్గా పాపులేషన్ మనకి 5 ఉంది. ఓకేనా? ఫైనల్గా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అంటే యాడ్ చేయాలి. ఈ 5కి 1 పార్ట్ అనేది మనం యాడ్ చేయాలి. దీన్ని మనం పార్ట్స్ లాగా మెన్షన్ చేస్తాం. ఇనీషియల్గా 5 పార్ట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం వల్ల 5 + 1 ఏమవుతుంది, 6 పార్ట్స్ అవుతుంది. ఓకేనా? సేమ్ ఇక్కడ కూడా ఇనీషియల్గా 5 ఉంటే ఇంక్రీజ్ అయితే మనకి 6 అని రాస్తాం. ఒకవేళ క్వశ్చన్లో డిక్రీజ్ అని ఇచ్చుంటే 5 - 1 4 అని రాయాలి. ఓకేనా? జస్ట్ మీకు క్లియర్గా అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇక్కడ అన్నిట్లో ఇంక్రీజ్ అని ఇచ్చాడు కాబట్టి 5 6 5 6 కామన్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మనం మల్టిప్లై చేయాలి. 5 × 5 × 5 అంటే 5³ కదా. 5³ అంటే 125. ఓకే, నెక్స్ట్ ఇదెంత, 6³ 6³ అంటే 216. ఓకేనా? డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి, 91 పార్ట్స్ వస్తుంది. ఓకేనా? 91 పార్ట్స్ అవుట్ ఆఫ్ 125. ఓకేనా? ఇంటూ 100. ఓకేనా? మనం చాలా ఈజీ అనమాట ఈ క్వశ్చన్స్ చేయడం. ఇంక్రీజ్ అడుగుతున్నాడో డిక్రీజ్ అడుగుతున్నాడో చూడాలి. ఇంక్రీజ్ అంటే ఇచ్చిన దానికి 1 అనేది యాడ్ చేస్తూ రావాలి. టోటల్ 3 ఇయర్స్ కాబట్టి ఈ 3 ఇయర్స్ని మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 91 అపాన్. సో ఇనీషియల్గా ఎంత ఉందో ఎప్పుడు ఇనీషియల్ వాల్యూవే తీసుకోవాలి. ఇనీషియల్గా 125 కాబట్టి 125 ఇంటూ, మనకి క్వశ్చన్లో ఏమడిగాడు, పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100. ఓకేనా? ఇది క్లియర్. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ చూడండి. 25 5s 25 4s. ఓకేనా? 91 ఇంటూ 4/5. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 72.8% వస్తుంది. ఓకేనా? ఈ రకంగా పాపులేషన్ క్వశ్చన్ అనేది మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఈ క్వశ్చన్ అర్థం కాకపోతే ఈ క్వశ్చన్ని మీరు 2 to 3 టైమ్స్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే కాన్సెప్ట్ మనకు అర్థమైతే దీనిపైన ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, the present population of a city is 1,80,000. okay, if it is increases at the rate of 10%. మనకి ఏమంటున్నాడు, ప్రజెంట్ పాపులేషన్ 1,18,000 అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇంక్రీజ్ అంటున్నాడు. ఎంత ఇంక్రీజ్,
10% per annum its population after 2 years. ఓకేనా? సో ప్రజెంట్ 1,80,000 అయితే ఎవ్రీ ఇయర్ మనకి ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 10%. యానం అంటే సంవత్సరం కదా, ప్రతి సంవత్సరం మనకు 10% ఇంక్రీజ్ అయితే 2 ఇయర్స్ తర్వాత పాపులేషన్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ మనకి 10% ఇంక్రీజ్ అని ఇచ్చాడా డిక్రీజ్ అని ఇచ్చాడా అది రాయాలి. 10% ఇంక్రీజ్, 10% అంటే ఏంటి? 1/10. ఓకేనా? 1/10 అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఇందాకనే, ఇది ఇనీషియల్, ఇది ఫైనల్. ఇనీషియల్గా 10 ఉంది, ఫైనల్గా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ 10కి 1 అనేది యాడ్ చేయాలి. ఓకేనా? 11 పార్ట్స్. కాకపోతే ఇది ఎప్పుడు? ఇది 1 ఇయర్కి మాత్రమే డేటా. ఓకేనా? మనకి క్వశ్చన్లో 2 ఇయర్స్కి అన్నాడు కాబట్టి పైన 2 వేసుకోవాలి. ఓకేనా? 2 ఇయర్స్ అంటే 2 వేసుకోవాలి. ఒకవేళ 3 ఇయర్స్ తర్వాత అంటే 10^2 బదులు 10^3, 11^3 అని వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన ఇయర్స్ని బట్టి మనకి పవర్స్లో వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? మనకి ఇనీషియల్ వాల్యూ అంటే ఏంటి? ఇది. ఈ 10^2 వాల్యూ ఎంత ఇచ్చాడు? 1,80,000 ఇచ్చాడు. అయితే ఈ 11 స్క్వేర్ పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. కాన్సెప్ట్ క్లియర్ కదా? క్వశ్చన్ చూస్తూ ఫస్ట్ ఇచ్చిన డేటా ఏంటి, నేనేం ఫైండ్ అవుట్ చేయాలనే క్లారిటీ మనకు ఉండాలి. ఓకేనా? సో 10^2 అంటే ఏంటి? 100 పార్ట్స్. ఓకేనా? 100 పార్ట్స్ ఎంత అయితే 121 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకేనా? ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా అసలు క్యాలిక్యులేషన్ చేయకుండా ఫాస్ట్గా ఎలా చేయొచ్చు చూడండి. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఈ 2 మనం మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో సంథింగ్ ఇంటూ 0. సో లాస్ట్లో 2 zeros అయితే పక్కా ఉండాలి. లాస్ట్లో అన్నిట్లో కూడా మనకి 2 zeros ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ 8 ఉంది. 121 ఇంటూ 8. ఓకే, 121 ఇంటూ 1800. ఓకేనా? సో మనం సింప్లిఫై ఎలా చేయాలంటే చేసేటప్పుడు ఈ యూనిట్స్ ప్లేస్ని మల్టిప్లై చేస్తే 8 వచ్చే ఆప్షన్ ఎక్కడుంది అని చూడండి. ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, లాస్ట్ ప్లేస్లో మనకి ఏముండాలి? 800 ఉండాలి. కాకపోతే మనకి ఇక్కడ ఏంటి? అన్నిట్లో 800 ఉండాలి కాబట్టి కంపల్సరీగా మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఒకవేళ ఇక్కడ 700, ఇక్కడ 600, ఇక్కడ 800, ఇలా 900 ఇలా ఇచ్చుంటే ఇది సింప్లిఫై చేయకుండా జస్ట్ లాస్ట్ ప్లేస్లో 800 ఉన్న ఆప్షన్ మన ఆన్సర్ అయ్యేది. బట్ ఈ క్వశ్చన్లో అన్నీ సేమ్ ఇచ్చాడు కాబట్టి సో కంప్లీట్ మనం ఫైనల్గా మల్టిప్లై చేయాలి. చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 2,17,800 అనేది మనకు పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుందని వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, Raman's salary is increased by 5% this year if his present salary is 1,806 rupees. The last year salary was. చూడండి, పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది జస్ట్ మనం కాన్సెప్ట్ అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఫస్ట్ ఏమన్నాడు? 5% అన్నాడు, ఇంక్రీజ్డ్ అన్నాడు. ఎప్పుడు ఇది? ఈ ఇయర్, ప్రజెంట్ ఇయర్. ఓకేనా? మనకు ప్రజెంట్ శాలరీ అనేది ఇచ్చాడు. అయితే లాస్ట్ ఇయర్ శాలరీ అంటే ఇంక్రీజ్ అవ్వకముందుకు శాలరీ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? 5% అంటే ఎలా రాస్తాం? 1/20 కదా, అంతే కదా. 5% అంటే 1/20. ఇది ఇనిషియల్గా ఏమవుతుంది, ఫైనల్గా ఏమవుతుంది? ఓకేనా? ఇనిషియల్గా 20 అయితే ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి చూడండి, ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి 21 పార్ట్స్ అవుతుంది. ఓకేనా? ప్రజెంట్ అంటే ఎప్పుడు? ఇంక్రీజ్ అయిన తర్వాతనే కదా, అంటే ఇది ప్రజెంట్ అంటే ఇంక్రీజ్ అయిన తర్వాత. 21 పార్ట్స్ వాల్యూ 1,806 రూపీస్ అయితే సో పాస్ట్ అంటే మనకి ఇంక్రీజ్ అవ్వకముందుకు అంటే ఎంత? ఈ 20 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి క్వశ్చన్లో క్లియర్గా 21 పార్ట్స్ ఎంత అయితే 20 పార్ట్స్ ఎంత. ఓకేనా? సో చాలా ఈజీగా మనం ఎలా చేయొచ్చు? సింప్లిఫికేషన్ చేయొచ్చు. ఓకే, 3 7s 3 6 18 3 2s. ఓకే, సో చూడండి మనకి లాస్ట్ ఆప్షన్ ఏమొస్తుంది? 86 ఇంటూ 2 20 0. దిస్ ఇస్ 12 17 20 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ రకంగా మనం క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ రకంగా మనకు పాపులేషన్ పర్సంటేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఇది పాపులేషన్ రిలేటెడ్. సో ఇది పాపులేషన్ అయి ఉండొచ్చు, ఒక ఏరియా గురించి అయి ఉండొచ్చు, ఒక శాలరీ గురించి అయి ఉండొచ్చు. ఏదైనా సరే కాన్సెప్ట్ ఒకటే, పర్సంటేజ్ అనమాట. ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అయిన తర్వాత ఎలా ఉంది, ఇంక్రీజ్ అవ్వకముందుకు ఎలా ఉంది, ఈ డిఫరెన్స్ పైన మనకి క్వశ్చన్స్ అనేది డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. సో వీటన్నిటిపైన మీకు క్లారిటీ కావాలి అంటే సో అర్థమెటిక్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా మేము ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.
ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.